సెట్ ప్యార్ గుడ్ మార్నింగ్, ఎలా ఉన్నారు? సో ఇక్కడ వచ్చేసి మార్నింగ్ నుంచి బ్లాగ్ స్టార్ట్ చేసేసాను. ఒక పక్క లెమన్ రైస్కి పెట్టేసుకున్నాను, ఒక పక్క టీకి అయితే పెట్టేసుకున్నాను అన్నమాట. టైం వచ్చేసి నేను లేవడం 5కి లేస్తానన్నమాట. లేచి ఫస్ట్ ఆఫ్ ఆల్ టీ కాఫీ తాగేసి ఆ తర్వాత టిఫిన్కి అయితే ప్రిపేర్ చేస్తాను. ఇంట్లో చేసిన టిఫిన్ తినడానికి మా పిల్లలకి అలాగే నా హబ్బీకి చాలా వల్లు బరువు అన్నమాట. ఇంకా లెమన్ రైస్ చేసేసాను. తినేసి పిల్లలు ఫ్రెష్ అప్ అయిపోయి స్నానాలు చేసేసి స్కూల్కి అయితే వెళ్ళిపోయారు. ఆ తర్వాత నేను వాళ్ళు వెళ్ళిన తర్వాత ఫోన్ చూసుకుంటా కూర్చొని నేను కొన్ని పనులు ఉంటాయి, అవి చేస్తాను. అవి పనులు చేసిన తర్వాత ఎలా ఉంటుంది నా డే మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను అన్నమాట. ఇక్కడ చాలా మెస్సీగా అయితే అయిపోయింది. వాళ్ళు వెళ్ళిన తర్వాత నేను ఇక్కడ మట్టికాయలను అన్నీ తుంచేసి మంచిగా వాష్ చేసేసుకున్నాను. మొన్న వచ్చి ఉంటే మట్టికాయలు కేజీ తీసుకున్నా, దాంట్లో సగం కుక్ చేస్తున్నాను. ఇప్పుడు సగం వచ్చేసి తర్వాత చేద్దామనేసి కడాయిలోనే బాగా ఫ్రై చేద్దాం అనుకున్నాను. కానీ ఎందుకో మళ్ళీ బుద్ధి పుట్టి అవి వాష్ చేసేసి కుక్కర్కి 3 విజిల్స్ వచ్చేంత వరకు పెట్టేసుకున్నాను. ఇంకా కర్రీ చేయాలి. అలాగే నేను లెమన్ రైస్ తినలేదు. ఎందుకు ఏంటిదని అడగకండి, నాకెందుకో ఈ డే పాస్తా తినాలి అనిపించింది. అందుకనేసి పాస్తాను అయితే ప్రిపేర్ చేస్తున్నాను. సో యమ్మీ డెలిషియస్గా అయితే నేను పాస్తా ప్రిపేర్ చేసుకుంటాను. ఎప్పుడన్నా సరే నాకెందుకు వేరే వాళ్ళు చేసిన ఫుడ్ మీదే ధ్యాస. వేరే వాళ్ళు మనకి ఎలా చేసినా పర్వాలేదు, వాళ్ళవి ఎందుకు చాలా మంచిగా నచ్చుతాయి నాకు. నేను చేసుకునేటివి వేరే వాళ్ళకి నచ్చుతాయి, నాకు కూడా నచ్చుతాయి, కానీ వేరే వాళ్ళు చేసి పెట్టాలి అనిపిస్తుంటుంది నాకు. అదొక్కటి నా దగ్గర ప్రాబ్లము. ఇంకా అక్కడ విజిల్స్కి పెట్టేసి ఒక పక్క రైస్ అయితే పెట్టేసుకున్నాను. ఆ తర్వాత వాషింగ్ మిషన్లో బట్టలు వేద్దాము. ఇంకా కొంచెం క్లైమేట్ చల్లగానే ఉంది, కానీ మా పిల్లలకి యూనిఫామ్స్ కావాలి, అలాగే నైట్ వేర్స్ ఉన్నాయి, అవి వాష్ చేసేసుకోవాలి. ఇంకా ఈ మెషిన్ పాపం అన్నీ తనే చేసేస్తుంది. అలా అని ఏమంత ఎక్కువగా తేమ కూడా ఉండవు. ఊరికే మనం ఫ్యాన్ కింద వేసేసుకుంటే బెస్ట్ అండ్ బెస్ట్. నా లైఫ్లో నాకు ఒక గోల్ ఏదన్నా ఉండిందంటే ఇది ఏమన్నా అయితే ఇంకా నాకు ఎక్స్ట్రా పని పడుతుంది, నేను అసలు చేయలేను. ఈ మిషన్ వచ్చినప్పటి నుంచి ఒక 5 kgs నేను లావు పెరిగాను. ఈ మిషన్ ఇంట్లో ఉండకూడదు, కానీ వల్లు బరువు ఉన్న వాళ్ళకైతే కంపల్సరీ ఉండాల్సిందే. ఇప్పుడు వాష్ చేసి నీళ్ళల్లో తీస్తే మనకు ఎంత ఎక్సర్సైజ్ అవుతుంది, ఇది చేయనీయదు, అన్నీ తినే చేస్తుంది. నాకు ఒక బెస్ట్ ఫ్రెండ్ ఉన్నారు అంటే అది ఇది ఇంకొకటి ఇంట్లో ఉంది, మీతో షేర్ చేసుకున్నాను పోయిన వీడియోస్లో, కావాలంటే మీరు చెక్అవుట్ చేసేసుకోండి. ఇంకా వాషింగ్ మిషన్లో బట్టలు వేసేసుకున్నాను కదా, ఆ తర్వాత కాస్త అయితే కొట్టేసాను బయట. ఇంకా ఈ మట్టికాయలు అప్పుడే కుక్ అయిపోయాయి. ఇవి అన్నీ పాస్తాకి రెడీ చేసేసుకున్నాను. ఆనియన్స్, టమాటోస్, ఇంకా నేను దాంట్లో సోయా సాసు, వెనిగరు, టమాటో కెచప్ అన్నీ యాడ్ చేసేసుకుంటాను. నా రైస్ కూడా ఆల్మోస్ట్ కుక్ అవ్వడానికి వచ్చేసాయి దగ్గర. ఇంకా నేను చూస్తున్నాను ఏమన్నా వాటర్ తక్కువైందా ఎట్టెట్టా అనేసి చూస్తూ ఉన్నాను అన్నమాట. కొంతమంది ఏం చెప్తున్నారు అంటే దయ్యం తగిలింది మా నాన్నకు, మా అమ్మకు, ఇంకా వాళ్ళు ఇవల్ల నాకు నా ఒపీనియన్ మీతో షేర్ చేస్తున్నాను. ఇవల్ల ఉత్తి సుత్తి మాటలే, వ్యూస్ కోసమా అనుకుంటున్నాను నేను. అలాగినా ఉండింటే వాళ్ళ ఫాదర్ని కంపల్సరీ చూపించేది కదా తను. ఎందుకు చూపించట్లేదు? ఒక రోజేమో హ్యాపీగా వీడియో పెడుతుంది, ఇంకొక రోజేమో నాన్నకు దయ్యం పట్టింది, దయ్యం కనిపించింది. దయ్యం ఎలా ఉంటుంది అదొక్కటి ఎక్స్ప్లెయిన్ చేసి ఉండింటే బాగుండు. ఆ స్టోరీ వినడానికి కూడా నాకు కూడా భలే మంచిగా అనిపించింది. వింటూ బ్లాగే అయిపోయింది. అలా తను మ్యాక్సిమం చేసేసింది బ్రాండ్ని. ఇంకా నేను ఇక్కడ వచ్చేసి బెడ్ కవర్ నీట్గా సర్దేసుకున్నాను. ఏదైనా ఉంటే అవి కూడా నీట్గా పెట్టేసుకున్నాను ఆ బాక్స్లో. ఈ ఒక లాటర్ పాడైపోయింది, కొంచెం నీళ్ళల్లో ఉండింది అంతే, మిగతాది ఏం లేదు.
పాడైపోయింది. ఇంకా నా దగ్గర ఎక్స్ట్రా లైటర్ ఉంటుంది, అది నా దగ్గర 3 ఉన్నాయన్నమాట. ఒక రెడ్, 2 ఎల్లోవి. ఇంకా ఇదొకటి పోయితే ఇంకా నేను వెతుకుతూ ఉన్నానన్నమాట, ఎక్కడుందబ్బా అనేసి లైటర్ని. అందుకని కొంచెం లేట్ అయిపోయిందన్నమాట. ఇంకా పర్ఫెక్ట్గా కుక్ అయిపోయింది. యాడికి పోయినా నేను ఇంతసేపు పెట్టేసి అసలు ఏం అర్థం కావడం లేదే నాకు. నేను అసలు కట్ చేయడం మర్చిపోయాను, ఏమనుకోవద్దు. ఇంకా రెసిపీ స్టార్ట్ అయిపోయింది. ఆనియన్స్, జీలకర్ర, ఉప్పు, పసుపు, కారం, టమాటోస్ అన్నీ ఇలా యాడ్ చేసేసుకొని ఉన్న స్ప్రింగ్ ఆనియన్స్, సాసెస్ అన్నీ వేసేస్తాను. అక్కడ రెసిపీ మీతో షేర్ చేసుకుంటూ ఉన్నాను కదా, ఇంకా ఎందుకు ఇవల్ల కుక్ చేస్తున్నాను. ఒక పక్క పప్పు చారుకి కూడా పెట్టేసుకుంటున్నాను అన్నమాట. ఇంకా చాలా వరకు అయితే పని ఇలానే ఉంటుంది. నేను ఇవల్ల పని చేస్తాను కదా, ఇంకా అమ్మయ్య ఇప్పుడన్నా కొంచెం పనుకుందాము లేదా సెల్ చూద్దాము అనుకుంటూ ఉంటానా. ఆ తర్వాత టైం వచ్చేసి 1 అయ్యి ఉంటుంది. అప్పటికి ఇప్పటికి ఇంకా ఇవల్ల చేసే వరకు మధ్యాహ్నం అవుతుంది. నాకేమో మనీ లేకుండా పని చేయడము, ఇంకా తను బయటికి వెళ్ళి వర్క్ చేసినందుకు తనకు డబ్బులు వస్తాయి. ఎలా ఉంది చూడండి. ఇంకా మనం వర్క్ చేసేందుకు ఇవల్ల ఫుడ్ తినాలి. ఇంకా ఇంట్లో ఎవరు లేనప్పుడు మనమే మహారాజు, మహారాణి, క్వీన్ అన్నీ. ఎందుకు అంటే ఈ పనులు చేయడానికి క్వీనే. ఇంకా మనకు ఈ ఇండ్లు వదిలేస్తే అక్కడ ఇంకా మనకు హ్యాపీగా వర్క్ చేసేసుకుంటూ ఉండాలి. ఇంకా నేనేం చేస్తున్నానంటే ఆనియన్స్, టమాటో పేస్ట్ చేస్తున్నాను. మట్టికాయల కూరకి ఇంకా ఎక్కువ శాతము ఏముండదు కదా, అవల్ల పేస్ట్ చేసేస్తే దగ్గర పడి మట్టికాయ కూర సూపర్గా ఉంటుంది అనేసి ఒక ఆశ, అంతవరకే. ఇక్కడ టమాటోస్, ఆనియన్స్ అన్నీ మగ్గిన తర్వాత దాంట్లోకి వచ్చేసి సాసెస్ వేసేసుకుంటాను. టమాటో ప్యూరీ కూడా ప్రిపేర్ చేసుకున్నాను. 2 ప్రిపేర్ చేసేసుకొని ఆ తర్వాత కుక్ చేయాలి. ఇక్కడ సాసెస్ అన్నీ వేసేసుకొని పాస్తా వేసేసుకున్నాను. రెడీ అవుతుంది. ఆల్మోస్ట్ పాస్తా డన్ అవ్వడానికి వచ్చిందన్నమాట. ఇంకా నేను దాంట్లో పాట పాడుకుంటూ ఉన్నానన్నమాట. నేను కొంచెం లిప్ బామ్ పెట్టాను, లిప్స్టిక్ కాదు అది, లిప్ బాము. నా ఫేస్ నాకే క్యూట్గా అనిపించింది, అందుకు ఒక క్లిప్ తీసుకున్నాను, మీతో యాడ్ చేసేసుకున్నాను. తప్పుగా అనుకోవద్దు, ఓకేనా. మీరు ఎక్కడి నుంచి నా బ్లాగ్ చూస్తున్నారు? ఇంకా చాలా బ్లాగ్స్ అయితే అప్లోడ్ చేశాను, ఒకసారి చెక్అవుట్ చేయండి. ఇక్కడ ఇలా అయితే పాస్తా ఆల్మోస్ట్ డన్. ఇంకా కొంచెం కుక్ అయితే దింపేయడమే అన్నమాట. ఒక పక్క వచ్చేసి పప్పు కూడా మంచిగా స్మాష్ అయింది. ఒక 2 విజిల్స్ వచ్చింది. ఇంకా 2 విజిల్స్ వస్తే దింపేయడమే. ఇంకా ఈ మొత్తం డస్ట్ మొత్తం కాసైతే కొట్టేసుకుంటూ ఉన్నాను. ఇక్కడ ఆ చిన్న డబ్బీ నాకు కనిపిస్తుంది, దాంట్లో నేనైతే కొంచెం చేంజ్ అనేది దాంట్లో పెడతాను. ఆ చేంజ్ అంతా అయిపోయింది, అక్కడ పడింది చూడండి పాపం లాస్ట్కి. అంటే మన దగ్గర డబ్బు లేదు అంటే మనం అక్కడ పడాల్సిందే. అలానే ఇప్పుడు నాకు ఒక సంగతి జరిగేది, కొంచెంలో నా ఫోను 2 పార్ట్లు అయ్యేది. ఆ డోరు ఎంత ఫాస్ట్గా వచ్చి తగిలిందంటే నా సెల్లుకి, ఆ దేవుని దయ, లేకపోతే ఈరోజు నా సెల్లుకి స్విచ్ ఆఫ్ అయిపోయేది, ఇంకా పడిపోయేదన్నమాట. బెస్ట్ కొంచెం తగిలి అలా కింద పడింది సెల్లు. నా టైం బాగుండింది అనిపించింది నాకు. నా యమ్మీ అండ్ టేస్టీ పాస్తా రెడీ అయిపోయింది. లాస్ట్కి కొత్తిమీర గార్నిష్ చేసేసుకొని ఇంకా నేను బ్రేక్ఫాస్ట్ చేసేసుకున్నాను. ఎలా అనిపించింది నా పాస్తా మీకు? ఇంకా మంచిగా కావాలి అనుకుంటే కామెంట్ చేయండి, నేను మంచిగా షేర్ చేస్తాను. తింటే ఆహా ఓహా అనుకోవడమే తప్ప మిగతాది ఏమీ ఉండదు, అంత యమ్మీగా ఉంటుంది అన్నమాట. టేస్టింగ్ సాల్ట్ వేస్తాను కదా, అందుకనేసి సూపర్గా ఉంటుంది. ఇంకా మట్టికాయ కూరకి ప్రిపేర్ చేసుకుంటున్నాను. ఫ్రై లాగా చేసుకుందాము అనేసుకున్నాను. అందుకు గట్టిగా దగ్గర ఉంటే అది తింటాను నా హబ్బీ. నేను ఎలా అయినా పర్వాలేదు, మట్టికాయ ఓన్లీ అలా పెట్టినా తినేయడానికి రెడీ ఉంటానన్నమాట.
ఇంకా ఈ డే వచ్చేసి వెడ్నెస్డే. ఈరోజు ఈ వీడియో అప్లోడ్ చేసేసుకుంటున్నాను. వాయిస్ ఓవర్ ఇప్పుడే ఇస్తున్నాను, ఎందుకంటే 2 డేస్కి ఒకసారి వ్లాగ్ వస్తుంది. అది పెద్దగన్నా చిన్నగన్నా మీరు మాత్రం సపోర్ట్ చేయాలి. ఆనియన్స్ పేస్ట్ చేసుకున్నాను కదా, అది వేసేసుకొని కొంచెం సేపు అలా మూత పెట్టేసుకుంటాను అన్నమాట. ఆనియన్ ప్యూరీని వేసేసుకుని కొంచెం కలర్ చేంజ్ అయిపోయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసుకొని మళ్ళీ కలిపేసుకున్నాను. ఇంకా అది కూడా కొంచెం స్మెల్ పోయిన తర్వాత టమాటో ప్యూరీ వేసేసుకోవాలి. కావాల్సిన ఇంగ్రీడియంట్స్ మన దగ్గర పసుపు, ఉప్పు, గరం మసాలా, కొంచెం చికెన్ మసాలా కూడా యాడ్ చేశాను ఫ్లేవర్ కోసం. అంతవరకే మట్టికాయలు వేసేసుకున్నాను. పైనుంచి నువ్వుల పొడి వేసేసుకున్నాను అన్నమాట. ఇంకా కొంచెం ఉప్పు తక్కువ ఉంటే ఉప్పు వేసేసుకొని కొంచెం అలా 5 మినిట్స్ మగ్గేంత వరకు మనం ఇక్కడ వాషింగ్ మిషన్ ఇప్పుడు దాకా వేసాం కదా, బట్టలన్నీ వాష్ చేసేసింది. ఇలా అయితే ఆరబెట్టేసుకుంటున్నాను. ఒక్క చుక్క నీళ్ళు కూడా ఉండదు. ఎవరు తయారు చేశారో కానీ సూపర్గా ఉంది. నాకైతే ఈ 3 ఇయర్స్ నుంచి ఈ బట్టల బాధ సగం తగ్గింది అనుకోండి. ఇంకా ఇది వచ్చేసి నాకు 30 అలా పడింది అనుకోండి. ఇప్పుడు కొంచెం తక్కువగానే వస్తున్నాయి. మోడల్ని బట్టి, కేజీస్ని బట్టి రేట్స్ ఉంటాయి. ఈ బెడ్రూమ్ మీకు చూపించుంటే అసలు మీరు వామిటింగ్స్ వచ్చేటివి అలా ఉండింది. ఇంత మంచిగా క్లీన్ చేసేసుకున్నాను నేను. అవి అయిపోయిన తర్వాత ఇంకా సెల్లో ఒక పోడ్కాస్ట్ పెట్టేసుకొని ఇది మొత్తం క్లీన్ చేసేసుకున్నాను. ఇవి వచ్చేసి స్టోర్ బియ్యము. ఇంకా నేను దోశలకి యూజ్ చేసుకుంటాను. అంట్లు, ఆఫ్టర్నూన్ లంచ్ మొత్తం ప్రిపరేషన్ అయిపోయిన నా తర్వాత కిచెన్ చూడండి ఎలా ఉందో. ఆ తర్వాత నా కిచెన్ చూడండి ఇంకా ఇలా అయితే పెట్టేసుకుంటాను. నీట్గా చేసేస్తాను, ఏం లేదు. కానీ చాలా వరకు ఎందుకు డైలీ మెస్సీగా అయిపోతుంది. అదొక్కటే నాకు ప్రాబ్లము. ఇలా ఇంకా కింద అంటారా, కింద మనం కుక్ చేసినటువన్నీ కింద పెట్టేసుకుంటాను నీట్గా కనిపించాలనేసి. నేను ఈ ఫోల్డ్ షెల్ఫ్స్ కూడా మంచిగా అరేంజ్ చేద్దామని చూస్తున్నాను, టైం దొరకడం లేదు. ఆ కవర్స్ తెచ్చుకొని షేర్ చేసుకుంటాను. పిల్లలు వచ్చేసారు ఇంకా నెక్స్ట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. నెక్స్ట్ వీడియో మళ్ళీ కలుస్తాను. బాయ్, టేక్ కేర్, సీ యూ సూన్.